దేవా పాతాళం నన్ను చుట్టుకొనుందయ్యా అని ప్రార్థన చేస్తుండగా నా దేవుడు క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు. స్తోత్రం కలుగునుగా. ఎలా బయటికి తీసుకొచ్చాడంటే, ఆ నినివే పట్టణానికి వెళ్ళి అయ్యా రక్షణ పొందండి అని చెప్పి రాజుగారికి చెప్తే రాజు సింహాసనాన్ని దిగాడు, అధికారులు సింహాసనాన్ని దిగారు. ఊరంతా కూడా 120,000 మంది కలిగిన పట్టణం అంతా కూడా ఆ 3 దినములు కఠినమైన ఉపవాసం చేస్తూ దేవుడి సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపడి ఆ నినివే పట్టణం అంతా కూడా రక్షింపబడింది. స్తోత్రం కలుగునుగాక. ఆ మొదటి ప్రేమను మరలా పొందుకున్నాడు యోనా. మొదటి ప్రేమ నుంచి పారిపోతున్న దేవుడు వింటాడా వినడా అనే సందేహం లేకుండా సముద్రపు తిమింగలపు కడుపులో నుంచి ప్రార్థన చేస్తే నా దేవుడు ప్రార్థన అంగీకరించాడు. నువ్వు మూలుగుతున్న మంచం మీద చేస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక. నువ్వు పొలంలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించునుగాక. మంచం మీద లేవలేని స్థితిలో ఉంటే నా దేవుడు నీ ప్రార్థన అంగీకరించునుగాక. నీ కుటుంబమే నిన్ను వెలివేసి ఒంటరితనాన్ని చేస్తే ఆ ప్రార్థన నా దేవుడు అంగీకరించునుగాక. ఆమేన్. నిజంగా యాకోబు మొదటి ప్రేమను విడిచిపెట్టి మరలా పొందుకున్నప్పుడు కుటుంబం రక్షించబడింది. యోనా మొదటి ప్రేమను విడిచిపెట్టి తర్షీషు పోతున్నప్పుడు మొదటి ప్రేమను పొందుకున్నప్పుడు నినివే పట్టణము రక్షింపబడింది. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబము రక్షింపబడునుగాక. నీ కుటుంబము దీవించబడునుగాక. నీ కుటుంబము ఆశీర్వదించబడునుగాక. మరి అలాంటప్పుడు ఏం చేయాలి మనం? చెప్పండి. మొదటి ప్రేమను కలిగి ఉందుముగాక.